దేవుడు అంటున్నాడు, అక్షయమైనటువంటి ఆహారం అది పరలోకము నుండి వస్తుంది, అది తిన్నవాడు చావడు. ఏమైపోడు? చావడు, చావడు, చావడు. నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు నా తండ్రి. పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. 33, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. కొట్టడి చప్పట్లు గట్టిగా. ఆయన అనుగ్రహించే ఆహారం పరలోకము నుండి వచ్చి నీకేమిస్తుందట? ఏమిస్తుందట? జీవమిస్తుందట. ఏమిస్తుందట? నీకు జీవమిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. ఈ ఆహారం తింటే, భూమిలో నుండి వచ్చే ఆహారం తింటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? పొట్టొస్తుంది. ఏమొస్తుంది? తిని గట్టిగా బీప్ బస్తాలాగా రెడీ అవుతాం, సొక్కా వేసుకుంటే పిగిలిపోతుంటాయి అట్నే బటన్స్తో కూడా. ఈ ఆహారం తింటే. ఏ ఆహారం తింటే షుగర్ వచ్చేది, బీపీ వచ్చేది, ఒబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఏది తింటే? భూమిలో నుండి వచ్చేది తింటే. తినండి, రేపు మీరు తిన్న తర్వాత సాయంత్రం అర్థమవుద్ది మీకు. తింటే నిద్ర వస్తుంటుంది, ఇది తింటే మధ్యాహ్నం తింటే. చూసారు ఎప్పుడైనా మీరు? పడుకొని నిద్రపోవాల్సిన వాళ్ళు నిలబడుకొని నిద్రపోతుంటాం ఇక్కడి నుండి వచ్చే ఆహారం తింటే. కానీ పరలోకం నుండి వచ్చే ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తుంది. చప్పలు కూడా దేవుని నామమున.